అమావాస్య నాడు చంద్రుడు వచ్చిండన్నా కానీ ఆశ్చర్యపోతారో పోరో కానీ సీను 65 గాడి వీడియో జల్ది వచ్చిందంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కదా. అలాంటి అద్భుతం ఈరోజు చోటు చేసుకుంది అనుకోవచ్చు. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, పాత వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. చలో షురూ చేద్దాం బై ఇవాళటి ఎపిసోడ్ రివ్యూ. యాక్చువల్లీ ఈరోజు లైవ్లో అంటే నిన్న నైట్కే మనకి ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఈరోజు లైవ్ అంతా కనుక మీరు చూసుంటే ఒకవేళ ఈరోజు లైవ్లో జరిగిన ఫుటేజ్లో కొంతవరకైనా మీరు చూసుంటే కనుక రివ్యూవర్లు అందరినీ మీరు మీ ఓవర్ యాక్షన్ ఆపరే అని అంటారు అబ్బా ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు అంతా కూడా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ చెర్రబడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ అని చెప్పి మంచిగా అందరూ ఆడుకున్నారు, పాడుకున్నారు, నవ్వుకున్నారు, దుంకిర్రు, ఎంజాయ్ చేసారు. టేస్టీ తేజకి యష్మి ముద్దు పెడతా అని చెప్పి అనడంతో టేస్టీ తేజ 7 సార్లు స్విమ్మింగ్ పూల్లో దూకి లేవాలి అని చెప్పి అవినాష్ పెట్టిన కండిషన్ ప్రకారంగా దూకి లేచిండు. కట్ చేస్తే కళ్ళు మూసి నిఖిల్ ముద్దు పెట్టిండు. ఇలాంటి సరదా ఘట్టాలు, అంశాలు, రేషన్ టాస్కులు, సరదా ఫన్నీ ఇన్సిడెంట్లు, మళ్ళీ నిన్న జరిగిన నామినేషన్ మీద కామెడీలు, క్రింజ్ కామెడీలు ఇట్లాంటివన్నీ జరిగినాయి. చాలా ఫన్నీగా సరదాగా దీంతన దిరన నానా కలిసుంటే కలదు సుఖం అని చెప్పి ఎంజాయ్ చేసారు. ఇంకా అంతకు మించి ఎంజాయ్ చేసారు అని చెప్పొచ్చు. హ్యాపీగా సాయంత్రం 7కే మంచి పక్కలు ఎత్తి పండుకున్నారు. అంత వాళ్ళ హ్యాపీ లైఫ్ బై వాళ్ళు చేసే పంచాయతీలకు మనం. యాక్చువల్లీ నిన్న యష్మి ఏం చెప్పింది, నీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాడా నిఖిల్ అంటే, ఆడుకున్నాడు, నా ఎమోషన్స్ తోటి ఆడుకుని నా జీవితాన్ని ముగ్గిపాలు చేశాడు అన్నదా. ఇవాళ మేడం ఏం చేసింది, అందరినీ కూర్చోబెట్టి ఇగో నా ఎమోషన్ తోటి ఏం ఆడుకోలేదు అంటే అది కూడా చెప్పడం కూడా చక్కగా ఏం చెప్పలే, ఏదేదో చెప్పింది. మొత్తానికైతే ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి మనం అంతే. దాన్ని యష్మికి సంబంధించిన పిఆర్ టీం వాళ్ళు రష్మి స్టాండ్ ఫర్ నిఖిల్ నిన్నేం చేసింది, బస్ స్టాండ్ చేసిందా. నిన్న నిఖిల్ పరిస్థితిని నిఖిల్ బతుకుని బస్ స్టాండ్లో నిలబెట్టి ఈరోజు అంటే నిన్ననే కదా రేటింగ్ వచ్చే ఎపిసోడ్, నిన్ననే కదా మొత్తం హైలైట్ అయ్యే ఎపిసోడ్. నిన్నటి దాన్ని బతుకు బస్ స్టాండ్ చేసి ఈరోజు ఏమో సింపుల్గా లేచి అసలు నేను అతను నా ఎమోషన్స్ తోటి ఆడుకోలేదు, నాకు ఆయనకు మధ్యలో ఏం లేదు, వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యారంటే అసలు చూసి ఆడియన్స్ అంతా పిచ్చోళ్ళు, అసలు వాళ్ళకి ఏం కనబడుతుంది, బోత్ ఆర్ ఫ్రెండ్స్, అసలు నాకు ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పానంతే, అసలు ఏం లేదు మా ఇద్దరి మధ్యలో అంతా రివ్యూస్ చుట్టూ కాళ్ళు అంతా అంటుకట్టిరు మాకు అని లేదు కానీ చెప్తుందా. అట్లా చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళు అన్న సెన్స్లో చెప్పింది అన్నాడు. మనకు కనబడేదంతా మన కళ్ళున్న కబోదులం మనం. సో మనకి కనబడేదంతా ఆడపడరా కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే. యష్మి ఎప్పుడు కూడా తన మీద ఫీలింగ్ ఉందని చెప్పలేదు. ఒకవేళ చెప్పితే అది మీరు చూసినంత రాంగ్. అసలు తెలుగు బిగ్ బాస్లో చూడలేదు మీరు, ఎక్కడ కన్నడ బిగ్ బాస్లో, ఇంగ్లీష్ బిగ్ బాస్లో చూసారు. అది యష్మి కాదు, యష్మి లాంటి క్రష్మి అని ఇంకొక ఆమె, అండ్ నిఖిల్ లాంటి పకీల్ అని ఇంకొక ఆయన. సో వాళ్ళిద్దరి బాండ్ మనం చూసినాం. ఇక్కడ అసలు యష్మికి నిఖిల్ మీద క్రష్ లేదు, ఆమె ఏనాడు చెప్పలేదు, నిఖిల్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదు. నిన్న జరిగిన నామినేషన్ సోనియా డుర్రు అన్నట్టు అర్థమన్నమాట. సోనియా బయట తెలిసి ఈ ఫ్లిప్లకు అంతం లేదా, ఈ ఫ్లిప్లకు సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ అన్నారు. ఇన్ఫినిటీ ఫ్లిప్లా వరి అమ్మ, నిన్ననే కదా ఎమోషన్స్తో ఆడుకున్నావు అన్నావు, నాతో పాటు వంత వాడినావు, ఓ డప్పు కొట్టినావు. సప్పుడు నేను బారాత్లో డప్పు కొడతా అంటే నువ్వు ఇంకో ఏంది ఇనుప సప్పుడు ఉంటుంది టంగ్ 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 అని చెప్పి ప్లేట్ని మర్రేసి కొడతారు చూడు, అట్లా కొట్టిన నా ఏం పడే. నేను తానా అంటే నువ్వు తందానా అన్నావు, బయట పోయిన తర్వాత నేను నిన్ను తంతా అంటాను. వాట్ ఈజ్ దిస్ వంకాయ పులుసు అని చెప్పి గట్టిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అలా ఉంటుంది మరి. అసలు నేను ఆ నామినేషన్ తర్వాత ఏమంటే మళ్ళీ నిఖిల్ యష్మి మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు, అన్నీ జరిగినాయిలే. కడియెత్తి ఏంది, సోనియా తప్పుగా అర్థం చేసుకుంది, సీత బ్లేమ్ వేసిపోయింది అనే పాయింటే వస్తుంది తప్ప వాళ్ళు మళ్ళీ నువ్వు నేను మనం ఒకటే, వాళ్ళు ఒకటే పోయి ఎన్ని జరిగినా. నిన్న రివ్యూ చెప్పేటప్పుడు కూడా ముచ్చట చెప్పినా అనుకోరి, కానీ మళ్ళీ ఒకసారి యాద్ చేస్తాను అంతే. ఇవన్నీ ఒకే ముచ్చట కానీ లైక్ కొట్టినామా, చూస్తున్నావు, నవ్వుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, పోతున్నావు, గింతే ఉండదు ముచ్చట. ఓ లైక్ కొట్టి రాదు, జేబులోకి వెళ్ళి ఏమన్నా 500 రూపాయలు అడిగినా కాదు కదా, ఒక లైకే కదా.
ఉత్త పుక్కానికే కదా, కొట్టచ్చు కదా. గిడికి ఎర్ర కలర్ బట్టన్ సబకరైజ్ చేయకపోతే చేయొచ్చు కదా. నువ్వు ఎవరు కామెంట్ పెట్టిరా, నువ్వు నిఖిల్ని బ్లేమ్ చేస్తున్నావు, యష్మిని బ్లేమ్ నిన్నటి దాంట్లో నిన్న యష్మిని బ్లేమ్ చేస్తున్నావు, అందుకే నిన్న సబకరైజ్ చేయనంటాడు. చెయ్యకు. ఆయన మెచ్చుకోవాలంటే నా వల్ల కాదు, నీ ఒక్కని కోసం మెచ్చుకోవాలంటే ఓకే రైట్. అయితే మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను చూసారా, మణికంఠ అట్లనే సీత వీళ్ళిద్దరు నామినేషన్స్ అంతా కూడా వీడియో పెట్టా, చాలా బాగుంటుంది, కంప్లీట్గా లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎపిసోడ్లో కూడా మ్యాక్సిమం కవర్ అయింది. సో ఎపిసోడ్లో వచ్చింది కూడా కవర్ చేస్తూ చెప్పుకుంటూ పోతా. ఒకవేళ మీకు కంప్లీట్ డీటెయిల్డ్ మణికంఠ అండ్ సీత నామినేషన్స్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ, ఏంది కార్ఖాన అవన్నీ చూడాలనుకుంటే దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. అండ్ సీజన్ దగ్గర పడుతుంది. ఈ సీజన్ గురించి గొడవలు పెట్టుకోకూరు, ఎందుకంటే ఈ సీజన్ దండగ సీజన్. దీని గురించి పంచాయతీ పెట్టుకుంటే అంతకంటే దండగలేదు. ఈ సీజన్ చూడడమే గొప్ప, దానికి రివ్యూ చూడడం ఇంకా గొప్ప. అసోంటిది దాని మీద పంచాయతీ పెట్టుకున్నాం అంటే ఇక బాగుండదు చెప్తున్నారు. ఓకే సరే. ఓపెనింగ్ మనకి ఏవో సాబ్ వచ్చిండు. ఏవో సాబ్ తెలుసు కదా అబ్బాయి, ఎన్ని రోజులైంది అబ్బాయి ఏవో సాబ్ తలుసుకొని మాట్లాడుకొని ఏవో సాబ్ అని కదా. ఏవో సాబ్ అంటే ఆదిత్య ఓమన్న. ఏవో సాబ్ వచ్చిండు. కర్మ ఈజ్ బ్యాక్కి ఒక మీమ్, నీ ఎడిట్స్ అని నేను అప్పుడప్పుడు షేర్ చేస్తాను కదా, ఒక మీమ్ వచ్చింది, భలే అనిపించింది అబ్బా. ప్రేరణ ఆ రోజు నిఖిల్కి గౌతమ్కి పంచాయతీ జరిగితే ఆ నిఖిల్ గౌతమ్ పంచాయతీలో ప్రేరణని అడుగుతాడు. అక్కడ నిఖిల్ వెనకకి తిరిగి, ప్రేరణ చెప్పు ప్రేరణ, అక్కడ ఆ రోజు జరిగింది ఏంటిది, అక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆమె ఏం చెప్ప సైలెంట్గా ఉంటుంది తెలిసినా కానీ. అంటే నిఖిల్ని కవర్ చేస్తూ సైలెంట్గా ఆగిపోతుంది. ఆమె చెప్పదు అంటాడు నిఖిల్. ఈరోజు నిన్న మనకి నామినేషన్స్లో ప్రేరణ చెప్పండి, నేను అసలు ఇట్లా గ్రూప్ గేమ్ ఆడుతున్నా అదా ఇది అని చెప్పి వాళ్ళని అడిగితే, సారీ నేను వంట చేయలేదా, నేను వంట చేసినా కదా, అఖండలో ఉన్నప్పుడు అందరి కోసం వండినా కదా, వండలేదా అని చెప్పి అడిగితే ఒక్కరు చేయెత్తారు. సోనియా చేసింది అని చెప్పి యష్మి అంటుంది. కర్మ ఈజ్ బూమరాంగ్ అని ఒక వీడియో చూసిన, భలే అనిపించింది. సరే ఓకే. ఆదిత్య ఓమన్న కర్మ ఈజ్ బ్యాక్ అనుకుంటూ రాగానే భలే ఉన్నాడబ్బా, మంచిగా స్మార్ట్గా. అసలు అప్పుడు వచ్చినప్పటికంటే ఇప్పుడు భలే స్మార్ట్గా అయింది కదా మనిషి, కొంచెం యంగ్ అయ్యాడు మనిషి. నెక్స్ట్ అవినాష్ దగ్గరికి పోయి అవినాష్ తోటి మాట్లాడితే, అసలు యు ఆర్ ద గ్రేట్ పర్ఫార్మర్, యు ఆర్ ద గ్రేట్ ఎంటర్టైనర్, బిగ్ పర్ఫార్మర్, వెరీ నైస్ అని చెప్పి అక్కడ అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణతో వీళ్ళతో అందరికి హాయ్ బాయ్ చెప్పాడు, పోయిన అక్కడ కూర్చున్నాడు. యష్మి ఫస్ట్ నామినేషన్ యష్మి అని చెప్పాడు. యష్మి, ప్రేరణ నువ్వు నిఖిల్ పృథ్వీ మీరు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారన్న పాయింట్ తోటి నువ్వు ప్రేరణని నిఖిల్ని పృథ్వీని ఎందుకు ఇంతవరకు నామినేట్ చేయలేదు, అసలు ఎందుకు చేయలేదు? వాంటెడ్గా కావాలని మీరు గ్రూప్గా మాట్లాడుకొని వచ్చారు, ఇది నేను చెప్తున్నాను అని చెప్పిండు ఆయన. కావాలనే వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా అంటే అయిపోయిందా అన్నది. అయిపోయిందంటే లేదు, నేను చెప్పేది విను. ఇప్పుడు బయాస్డ్గా ఉంటున్నారు, గ్రూప్ సిన్స్ స్టార్టెడ్ నుంచి గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నారు, ఫేవరెటిజం చూపిస్తున్నారు, అండ్ ఫర్ యాక్టింగ్ న్యూట్రల్ ఆల్సో. నువ్వు ఇదంతా చేసి మీరు న్యూట్రల్ కాకపోయినా న్యూట్రల్ అన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు, ఇవన్నిటికీ నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నాడు సార్ అన్న. బాగా చెప్పిండు కదా. నిజంగా ఇది నిజమే, ఈయన ఎప్పుడో కనిపెట్టిండు. ఆయన ఉన్నప్పుడే అనేటోడు వాళ్ళు నలుగురు గ్రూప్గానే ఆడతారు, వాళ్ళు నామినేట్ చేసుకురు, వాళ్ళు ఏముండదు, వాళ్ళు మాట్లాడిన స్కెచ్చే మాట్లాడకపోయిన స్కెచ్చే, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటని నబిల్కి చెప్పేటోడు, మణికంఠకి చెప్పేటోడు, ఆయన నమ్మిన వాళ్ళకి ఎవరికో వాళ్ళకి చెప్పేటోడు. యాక్చువల్లీ ఆయన ఏమనుకున్నా అంటే మణికంఠని నబిల్ని ఒక దగ్గర చేసుకుని శివాజీ అన్న, యావరు, అట్నే పల్లవి ప్రశాంత్, ఒక సింపతి, ఒక టాస్క్, ఒక బ్రెయిన్, ఈ టైప్లో వెళ్దాము, ఒక పెద్ద మనిషి ఆ టైప్లో వెళ్దామని చెప్పి అనుకున్నాడు. పాపం చిన్న సైజ్ శివాజీ అన్న ఇద్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ కాలే. యాక్చువల్లీ ఈడ వర్కౌట్ అయ్యే కైండ్ ఆఫ్ అంటే ఈనేటోళ్ళు లేరు. ఇప్పుడు యావరు శివాజీ అన్న మాట విన్నట్టుగా, పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న మాట విన్నట్టుగా, ఇక్కడ నాగమణికంఠ వినేటోడా, నాగమణికంఠనే మెనికంఠ. ఇంకా ఆ మెనికంఠ ఏడింటాడు, ఆయన గంట కోత తిరుగుంటాడు మణికంఠ. అట్లాంటిది ఆయన మాట వింటాడా, ఈనాడు వినలేదు కాబట్టి అది సెట్ కాదు. అది సెట్ అయితే భలే ఉండేది. పాపం ఆదిత్య ఓమన అది ట్రై చేసిండు, అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇండివిజువల్ ప్లేకి వచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఇండివిజువల్ ప్లే సూపర్గా ఆడిండు కానీ వెళ్ళిపోయాను. సరే యష్మి, నేను ఎక్కడ యాక్ట్ చేసిన న్యూట్రల్గా,
అంటే మెనీ టైమ్స్ ఇలా చేస్తే నామినేట్ చేస్తా ప్రేరణ, అలా చేస్తే నామినేట్ చేస్తా పృథ్వీ అన్నావు, కానీ ఒకసారి కూడా అది జరగలేదు ఇంతవరకు. అది జరగలేదు యష్మి గారు అన్నాడు. యష్మి ఉండి కంఫర్ట్ జోన్ వల్ల, నాకు వాళ్ళతో ఉన్న కంఫర్ట్ జోన్ వల్ల ప్రాబ్లం అయితే వెంటనే సార్ట్అవుట్ చేసుకొని వెంటనే రియాక్ట్ అయ్యి అదంతా చేసిన, ఆ తర్వాత సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత దాన్ని నామినేట్ పాయింట్ చేస్తే కనుక మంచిగా ఉండదని చెప్పింది. కరెక్టే. ఇక్కడ గ్రూప్ అని అంటే ఏంటి తెలుసా, నాకు వాళ్ళతో కంఫర్ట్ జోన్ అన్నప్పుడే గ్రూప్ అంతే. యాక్చువల్లీ ముందు నుంచి మాట్లాడుకొని రాకపోయినా, ముందు నుంచి ఫ్రెండ్స్ అయినా కాకపోయినా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టీమ్గా మారి ఆడితే దాన్నే గ్రూప్ అంటారు. బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ అంటే ముందు నుంచి మాట్లాడుకొని వచ్చిందే గ్రూప్ కాదు. పోయిన సీజన్ నుంచి మాత్రమే ముందు నుంచి మాట్లాడుకొని వచ్చిన బ్యాచ్ వస్తుంది, కానీ అంతకంటే ముందు నుంచి మాట్లాడుకున్న బ్యాచ్ కాదు. అక్కడక్కడనే ఫామ్ అయిన ఫ్రెండ్స్ గ్యాంగు. ఇప్పుడు సీజన్ 4 చూడండి, అభిజిత్ అండ్ కో. అభిజిత్కి కూడా గ్రూప్ ఉంది, కంప్లీట్ గ్రూప్, కానీ గ్రూప్తో ఉండడు. ఆయన గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటాడు. సో ఆయనకు కూడా నో బిగ్ ఆస్యం అని చెప్పి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఇదికు అఖిలు, షోయలు, వీళ్ళిద్దరూ అండ్ వాళ్ళ మేము ఇంకా వచ్చిపోయినాడు, మోనలు వచ్చిపోయినాడు ఆన్ అండ్ ఆఫ్ అనుకొని, నిఖిల్, షోయల్ అండ్ మోనల్ అనుకుందాం గ్రూప్, అంటే వాళ్ళిద్దరే గ్రూప్ అనుకుందాం, నిఖిల్ అండ్ షోయల్. సో ఆ టైప్లో అక్కడనే ఫామ్ అయిన గ్రూప్స్ ఉంటాయి. బయట నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. గ్రూప్ గేమ్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందుకే క్లారిటీ ఇస్తున్నాను. చాలామందికి గ్రూప్ గేమ్ అంటే బయట నుంచి మాట్లాడుకుని వస్తేనే గ్రూప్ గేమ్ అనుకుంటారు. కాదు, లోపల కలిసి ఆడినా, లోపల ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు నామినేట్ చేసుకోకుండా చాలా తెలివిగా ముందుకు పోదామని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని గ్రూప్ అనే అంటారు. కంఫర్ట్ జోన్ వల్ల, నాకు వాళ్ళతో ఉన్న కంఫర్ట్ జోన్ వల్ల ఇట్లా ప్రాబ్లం ఉంటే అరిసిన, అవసరమైన కాడ సార్ట్అవుట్ చేసుకున్నా, నామినేట్ చేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పిండు. గ్రూప్గా మాట్లాడుకొని, ఇంకా యష్మి అంటది గ్రూప్గా మాట్లాడుకొని ఎట్లా వస్తారు, ఇక్కడ నా గేమ్ బ్యాడ్ అవుతుంది కదా గ్రూప్గా మాట్లాడుకొని వస్తా అంటే, అన్నిసార్లు గ్రూప్ గేమ్ బ్యాడ్ కాదు, లాంగ్ రన్ ఉంటుంది. విన్నర్ కాకపోవచ్చు, లాంగ్ రన్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. టాప్ 5లో టాప్ 2 దాకా కూడా తీసుకుపోగలుగుతుంది గ్రూప్ గేమ్. ఇప్పుడు స్పై వర్సెస్ స్పై స్పా గ్రూపే, రెండు గ్రూప్ గేమ్లే. గ్రూప్ గేమ్లో ఎంత ఫేర్గా ఆడుతున్నారు అన్న దాన్ని బట్టి మనం జడ్జి చేయగలుగుతాం. ఇప్పుడు కా బ్యాచ్, కే బ్యాచ్, టే బ్యాచ్, 2 బ్యాచ్ ఏదో ఒకటి అంటున్నాం కదా, అన్నదాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ గ్రూప్గా ఉండి వాళ్ళు ఆడే ఆట ఎథికల్గా ఫెయిర్గా ఉంటే వాళ్ళని ఎవరు నెగిటివ్ అనరు. లేదు కాబట్టి నెగిటివ్గా మాట్లాడుతుర్రు. అది ఏ బ్యాచ్ అయితే ఏంది భయ్, ఫెయిర్గా ఆడితే ఫెయిర్ అనే అంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉండాలి. ఓకే, బయట చూడండి పంచాయతీలు జరుగుతున్నాయి. మా చిన్నోడు అల్లరి. ఓకే, నెక్స్ట్ కంఫర్ట్ జోన్ అయిపోయింది. ఆ తర్వాత గ్రూప్ అయితే యోసాబ్ అంటాడు, మీ నాన్నగారు వచ్చినప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడండి అని చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం? గ్రూప్ గేమ్ ఆపమని కదా, అంతే కదా, ఆడవద్దు అనే కదా. అంటే ఆడవద్దని. ఒక్క నిమిషం ఆగురా. నెక్స్ట్ యష్మి అంటది, నాకు ప్రేరణ నాకు బయట నుంచి తెలుసు, కావాలని ఆమె వచ్చినప్పుడు ఆమె నాకు తెలియనట్టుగా బిహేవ్ చేయమంటారా? గ్రూప్ గేమ్ ఎట్లా అవుతుంది అని చెప్పి యష్మి అన్నది. మరి గిదే యష్మి నాకు ఈ లోపలికి వచ్చేదాకా ఆమె ఫ్రెండ్ కాదు, జస్ట్ బయట ఫేస్ తెలిసిన పర్సనే, అంతకుమించి ఇంకేం లేదు అని మాట్లాడింది. అసలు నాకు ఫ్రెండ్ కాదు అని చెప్పి చాలాసార్లు చెప్పింది. ఫ్రెండ్ అనే మళ్ళీ అంటుంది, ఫ్రెండ్ కాదని మళ్ళీ అంటుంది. అట్లా రంగులుగా ఊసరు వెళ్ళి కన్నా స్పీడ్గా రంగులు మార్చిందా లేదా? ఆదిత్యం అంటాడు, అది కాదు నేను చెప్పేది, ఇప్పుడు 11-12 వీక్స్ అవుతుంది, ఒక్క తప్పు కనిపించలేదా తనలో నామినేట్ చేయడానికి? ఒక్క తప్పు కనిపించలేదా? అంటే గొడవలు అయినాయి కదా అని చెప్పి యష్మి అంటాడు. గొడవలు అయినాయి, అది చెప్తున్నా, గొడవలు అయినాయి, అవి నామినేషన్ దాకా పోలేదు, అంతే కదా, నామినేషన్ జరగట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, నేను ఎవరితో మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చో అన్నా అంటే అది రాంగ్. నేను చెప్తున్నా, నిఖిల్ తమ్ముడు అగ్రెసివ్ కాలేదా? కేజీఎఫ్ తమ్ముడు కోపంలో చాలాసార్లు చేశారు. కేజీఎఫ్ తమ్ముడు అంట భలే పెట్టిందిగా పేరు. కేజీఎఫ్ తమ్ముడు అంటే మొన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా తందానే తారే అనేసారు కదా. సో అది కలిపిండా అనిపించింది. కేజీఎఫ్ తమ్ముడు చాలా కోపం చేశారు చాలాసార్లు, ప్రేరణ చేసింది కోపం, మరి వాళ్ళని నామినేట్ చేయలేదు కదా అనే పాయింట్ మాట్లాడు. అలా అనిపించింది అబ్బా. అది అసలు మీరు బయాస్గా ఆడలేదా అని అంటే, ఎస్
ఆడలేదు అంటే తప్పవుతుంది. నేను ఎందుకు ఆడలేదు, ఆడినా క్లారిగా ఉన్నప్పుడు క్లారిగా బయాస్డ్గా ఆడినాం. మేము బయాస్డ్గా ఆడలేదని చెప్పట్లే, ఎక్కడ బయాస్డ్గా ఆడాలి, ఎక్కడ ఫేవరెటిజం చూపేది, ఎక్కడ చూపించకూడదు అన్నీ చూసే నేను చేసిన. నేను ఇండివిజువల్ గేమ్లు ఆడలేదా అని చెప్పింది. 2-3 గేమ్స్లో నిజంగా యష్మి ఇండివిజువల్గా ఆడుతుంది, అంటే గ్రూప్ని పట్టించుకోకుండా వాళ్ళ గ్రూప్ కోసమే ఆడుతుంది. కానీ అక్కడ కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాతనో 2 రోజులు అయిన తర్వాతనో మొత్తం ప్లేట్ ఫిరాయిస్తుంది. అదే బాధ. ఇప్పుడు యష్మి, గౌతమ్, ప్రేరణ కలిసి గ్రూప్గా రెడ్ టీమ్ గేమ్ ఆడారు. కానీ ఆ తర్వాత లీడ్స్ టు కంప్లీట్గా అదంతా అయిపోయిన తర్వాత ఆ గేమ్లో కంప్లీట్గా నిఖిల్కి ఆపోజిట్గా, అటు పృథ్వీకి ఆపోజిట్గానే ఆడింది. అంత బాగా ఆడారు ముగ్గురు కూడా. కట్ చేస్తే ఏమైంది, వాళ్ళ టీంలో ఉన్న ప్రేరణ, యష్మి మంచిగానే ఉన్నారు. వాళ్ళ టీం ఓడిపోవడానికి గౌతమ్ మీద బ్లేమ్ వేసారు. వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి ఆయన నామినేట్ చేస్తున్నానని చెప్పి అతను నామినేట్ చేశారు. అతనికి క్యాప్టెన్సీ రేస్కి ముందుకు పోకుండా చేశారు. ఇట్లా రకరకాలుగా గౌతమ్ని టార్చర్ చూపించారు. టోటల్గా వాళ్ళంతా కూడా నిఖిల్, యష్మి, ప్రేరణ, నిఖిల్ వల్ల యష్మి అండ్ ప్రేరణ బాధపడ్డా, నిఖిల్ని బ్లేమ్ చేసి నిఖిల్ వల్ల యష్మి అండ్ ప్రేరణ బాధపడ్డా గౌతమ్ని బ్లేమ్ చేశారు, గౌతమ్ నామినేట్ చేశారు తప్ప నిఖిల్ జోలికి పోలేదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రూప్ గేమ్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వాళ్ళది గ్రూప్ గేమ్ కాదనేటి వాళ్ళకి చెప్తాను, ఇదే గ్రూప్ గేమ్ అంటే. వాళ్ళు ఏ టీమ్గా ఉన్నా ఇండివిజువల్గా ఆడినట్టు ఆడి మధ్యలో ఉన్న ముంచిరు తప్ప వాళ్ళు బాగానే ఉన్నారు తప్ప వాళ్ళు వచ్చిన, ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా పోయి గ్రూప్ గేమ్ అనడానికి, వాళ్ళు వచ్చినట్టుగా ఉండి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళంతా కలిసికట్టుగా, వీళ్ళంతా మళ్ళీ కలిసికట్టుగానే ఉన్నారు. కరెక్ట్గా గేమ్ ఆడిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. నిజంగా శేఖర్ భాష అన్న కావచ్చు, ఆదిత్య ఓం అన్న కావచ్చు, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్, అభయ్ లాంటివాడు కావచ్చు, సింపుల్గా నార్మల్ పర్సన్స్ వెళ్ళిపోయారు తప్ప అనవసరంగా ఏదో ఒకటి గెలుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అనవసరంగా అసలు అంటే వాళ్ళు నెగిటివ్గా కనబడి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజికల్ గ్రూప్ ప్లే. ఓకే, తప్పు కాదబ్బా, ఆడొచ్చు, కానీ ఎథికల్ ఆర్ నాన్ ఎథికల్, ఫెయిర్ ఆర్ అన్ఫేర్ అనేది పాయింట్ అవుతుంది. అన్ని సీజన్లలో గ్రూపులు ఉంటూనే ఉంటాయి. గ్రూప్ టు గ్రూప్ అయితేనే మజా కూడా వస్తుంది మనకు చూడనీకి. అయితే నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చేశాను కదా గ్రూప్, ఎందుకు చేశానంటే ఇలా ఉన్నప్పుడు క్లాన్ ఉన్నప్పుడు చేశాను అని అడిగి చెప్పింది, అయిపోయింది. అక్కడికి నామినేషన్ చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ సేమ్ పాయింట్, గ్రూప్ గేమ్ అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను అసలు గ్రూప్ గేమ్ ఆడలేదు అని అంటే 12 వీక్స్లో ఆదిత్య ఓం గారు చూడు ఏమైనా ప్రిపేర్ అయ్యారా, బాగా చదువుకొని వచ్చారా, నా బుక్కులు ఇచ్చినది, నా బుక్కులు కొట్టేశారేమో, అందులో చదువుకోవచ్చు మంచిగా. ఆదిత్య ఓం గారు ఏమంటారంటే 12 వారాలు అవుతుంది, 12 వీక్స్లో ఎక్కడ నువ్వు యష్మిని నామినేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు, అందుకే చేయలేదు అన్నది. యష్మి దగ్గర తప్పు కనిపించలేదు అంటే సార్ ఇది ఒక్కడి దాని తెలుసా గ్రూప్ గేమ్ అనడానికి, అంతే, ఇది ఒక్కడి యష్మి దగ్గర ఒక్క తప్పు కూడా అనిపించలేదు అని ప్రేరణ అన్నది కదా. ఈ ఒక్క పాయింట్ తోటి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనడానికి ఇదే ప్రూఫ్ అని చెప్పచ్చు కదా. ఆదిత్య ఓం అండి నాతో కనిపించింది, నబీల్తో కనిపించింది, విష్ణుతో కనిపించింది, ఇంకా వేరే వాళ్ళతో కనిపించింది, కానీ ఇన్ని మంత్స్లో ఒక్కసారి కూడా తనలో కనిపించలేదు నీకు. మళ్ళీ ఏమంటుందబ్బా అన్న డిక్షనరీ, కానీ పాయింట్ బాగుంది చూసిరా. అయితే ఎవరు నమ్ముతారు గ్రూప్ గేమ్ కాదని మీరంటే, జనాలు కూడా నమ్మరు అని అన్నాడు. అనగానే ప్రేరణ ఉండి వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదంటది. వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు, జనాలు నమ్మకపోతే ఎట్లా, గ్రూప్ గేమ్ కాదని ఎవరు నమ్మాలి? ఇంకా ఈ గౌతమ్నేమో జనాలతో మాట్లాడతాడు, జనాలతోటి డిస్కస్ చేస్తాడు, ఆడియన్స్కి చెప్తున్నట్టుగా కెమెరాల ముందు చెప్తాడు, ఇదంతా టూ మచ్గా చేస్తాడు అంటది ప్రేరణ. జనాల కోసం కాకపోతే నువ్వు ఎవరి కోసం ఆడతాను చెప్పు? ఆకాశ రామన్న కోసం ఆడుతున్నావా చెప్పు? అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల కోసం ఆడుతున్నావు? అది రావడానికి టైం పెట్టింది, అందుకే బ్లాక్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎవరు నమ్ముతారంటే నమ్మాల్సిన అవసరం లేదు నాకు, ఓ అది మీ స్ట్రాటజీ అని అంటాడు. ఇక్కడ ప్రేరణ ఉండి నబిల్కి నాకు గొడవ జరిగినప్పుడు ఆ గొడవ మీద నేను నామినేషన్ వేయలేదు. నబిల్కి దగ్గర దొరికింది అని అంటే నబిల్ దగ్గర దొరికింది అది కాదు, నాకు ఆయనకు గొడవ జరిగిన పాయింట్ మీద నేను నామినేషన్ చేయలేదు. ఏ పాయింట్ మీద చేసింది ప్రేరణ చూడు, ఇక ఫ్లిప్పులు కొడుతుంది అయ్యా, ఘోరంగా కొడుతుంది. అసలు కామ్చోర్ అని అన్నావు అని అంటే, గౌతమ్ని కామ్చోర్ అన్నావు నువ్వు అని అంటే నేను అనలేదంటది. కామ్చోర్ అని అన్నది గౌతమ్ పెద్ద కామ్చోర్,
తెలుగులో ఏమంటారు దాన్ని? తెలుగులో ఏమంటారు అంటే పక్కన నుండి పని దొంగ అని. పని దొంగ అంటారు. పెద్ద పని దొంగ అని అన్నది. మళ్ళీ ఇక్కడ నేను కామ్చోర్ అనలేదు అని అంటుంది. కామ్చోర్ అనే పదమే వాడింది కరెక్ట్గా. నేను రాసుకున్నా కూడా కామ్చోర్ అని. కామ్చోర్ అని అంటే పని దొంగ. ఓహో ఏమో తెలుగుని హిందీలో డబ్బింగ్ చేసినట్టే ఉంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకే బాగా గుర్తుండిపోయింది. రోహిణితోటే అంటది, పనిష్మెంట్ ఇచ్చే ముందు అంటది కామ్చోర్ కాబట్టి ఇతనికి పనే పెడదామా అని అన్నది. కామ్చోర్ అంటే కామ్చోర్. విష్ణుప్రియ కామ్ చేస్తుంది, ఘోరంగా కామ్ చేస్తుంది. కామ్ చేసి మొత్తం ఆమె చేసి కామ్ వేరంటారా? ఓకే, ఆమె పృథ్వీని కామ్ చేస్తూ ఉంటుంది. అయితే విష్ణుప్రియతో పెద్ద పంచాయతీ అబ్బాయి ఈరోజు లైవ్లో. విష్ణుప్రియ నేను పని చేయను సరిగ్గా, మీరు నామినేట్ అయితే చేసుకోరు ఆ పాయింట్ మీదకి వెళ్ళి అంటుంది. కాదు అక్కడ ఊడ్చినా కానీ అసలు దుమ్మే పోలేదు, ఎక్కడ దుమ్ము అక్కడనే ఉందంటే నేను ఊడవడం. తర్వాత పృథ్వీతోటి ఎంత అరగంటగా మాట్లాడుతుంది తెలుసా, అటు పృథ్వీతోటి వీళ్ళందరి గురించి. ఇప్పుడు నేను పని చేయడమే ఎక్కువ, ఊడిస్తే నీట్గా పోవాలి, దుమ్ము పోవాలి, అసలు ఊడవడం ఎక్కువ, నేను ఆ పైన ఊడ్చడం ఎక్కువ అని చెప్పి మాట్లాడుతుంది. ఆ పైన చేసే బదులు చెయ్యాలనమే కరెక్టు. చేస్తే ప్రాపర్గా చేయాలి అంటే చేయొద్దు. కానీ ఆమె ఏమంటుంది, నేను చేసుడే గొప్ప అంటుంది. ఫస్ట్ నుంచి అట్లా అంటుంది. మీకు విషయం తెలుసా, మనిషికి ఒక ఎగ్గు డైలీ. విష్ణుప్రియ గారికి 2 ఎగ్గులు, ఎందుకంటే ప్రోటీన్ కావాలి నాకు అన్నది. అట్లా డిఫరెన్షియేషన్ ఉంది బై హౌస్లోనే. అట్లా డిఫరెన్షియేషన్ ఉంది. ఎవరికి ఇచ్చే రిజర్వేషన్లో వాళ్ళకి ఇచ్చింది బీబీ టీం కూడా. నెక్స్ట్ 12 వీక్స్లో ఎక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తారంటే ఎవరు నమ్ముతారు, జనాలు కూడా నమ్మాల్సిన నబిల్ గురించి మాట్లాడుతూ ఇక్కడ నబిల్కి నాకు గొడవ జరిగినప్పుడు ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేదు అనగానే ఆదిత్యం అన్న నబిల్ స్ట్రెంత్ తెలిసిన తర్వాత నబిల్ తరపున మీ బిహేవియర్ మార్చారు, తెలియదు అది కాదు అంటారా అంటే మీరు రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు, చాలా రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు. నేను నెక్స్ట్ యష్మికి నామినేట్ చేయకపోతే గ్రూప్ గేమ్ ఎట్లయితుంది, అది గ్రూప్ గేమ్ కాదని చెప్పి మాట్లాడి మారే. యాక్చువల్లీ రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు అనేది ఏం పాయింట్ మీదకి వెళ్ళి నబిల్ స్ట్రెంత్ మీకు తెలిసిన తర్వాత నబిల్ని మీ లోపల కలుపుకున్నారు అనే పాయింట్. అప్పటిదాకా పట్టించుకోలేదు కదా. అండ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నప్పుడు తనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే అర్థం కాదా. సెకండ్ పాయింట్ అని చెప్పి నబిల్ని ఇమ్మెచ్యూర్ అన్నారు, అది నబిల్కి చెప్పాలి. కానీ మీరేం చేశారు, అందరికీ చెప్పారు. అందరికీ చెప్పడం వల్ల అది మ్యానిపులేట్ అవుతుంది తన గేమ్. అండ్ గౌతమ్ని ఏం చెప్పారు మీరు, కామ్చోర్ అని చెప్పారు, పని దొంగ అని చెప్పారంటే నేను అనలేదు, ఆ మాట అనలేదు అన్నది. రోహిణి నుండి చేస్తా అన్నది అని అంటే కానీ అన్నను కావచ్చు, కానీ నేను అట్లా అనలేదు, కామ్చోర్ అనలేదు, పని దొంగ అని అంటే దేనికో అనొచ్చు అన్నట్టు చెప్తాను. సో నేను ట్రై చేస్తాను. ఇక్కడ ప్రేరణ ఉండిగా నేను ట్రై చేస్తాను మార్చుకోవడానికి. యాక్చువల్లీ ప్రేరణకి మొత్తం కుక్కర్లో పెట్టిర్రు అందరు కలిసి. ప్రెషర్ కుక్కర్, మామూలు కుక్కర్ కాదు, మొత్తం కింద మీద అయిపోయింది. దెబ్బకి నాలో చెడంతా మార్చుకోవాలి అని అంటే ఇంకా ఆ తర్వాత ప్రేరణకి ఆ తేజ అండ్ రాత్రి తేజ అవినాష్ కూర్చుండి మస్తు మోటివేట్ చేసారు ఇద్దరు కలిసి. మనకు చూపించిన బిట్ కాకుండా ఆ తర్వాత కూడా ఏడుస్తూ ఉంటుంది, కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే కూర్చుని పెట్టి క్లాస్ వీక్తారు. అట్లా కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు, అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదని గట్టి క్లాస్ వీక్తారు. నీకు ఏదైనా మార్చుకోవాలనిపిస్తే మార్చుకో, పూర్తిగా మార్చుకోవాలని గేమ్ మార్చుకోవాలనుకుంటే ఏదేదో అవుతుంది, అవసరం లేదు, నీకు ఏది మార్చుకోవాలనిపిస్తుందో దాని గురించి మాత్రం మార్చుకో అని చెప్పిండు. అయితే అయిపోయింది అది. ఓకే, తర్వాత ప్రేరణ ఏడుస్తుంటే అక్కడ యష్మి ప్రేరణ ఏడుస్తుంటే అవినాష్, గౌతమ్ కృష్ణ, నిఖిల్ వాళ్ళు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తే నాకు కొంచెం ఫ్రీ టైం కావాలని చెప్పడం. ఆ తర్వాత యష్మి అండ్ పృథ్వీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కొంచెం గొడవ పెట్టుకున్నట్టుకున్నారు, అంటే గొడవ పెట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం గట్టిగా గొడవ పెట్టుకొని నవ్వుకుంటే కనుక అది ఫేక్ అన్నట్టు కనబడుతుంది అని చెప్పి కూడా అనుకుంటారు. ఫేక్ అనే టాపిక్ రాగానే యష్మి అంటే తెలుసా, ఇది హౌస్ మొత్తం కెమెరాలు ఉంటాయి, మొత్తం మైకులు ఉంటాయి, అందరికీ తెలుసు, ఇంకా అంత ఫేకే ఉంటుంది అని చెప్పింది. ఎస్, ఆఫ్ కోర్స్ కొంత ఫేకే ఉంటుంది. విష్ణుప్రియ అంటుంది నాది మాత్రం ఫేక్ కాదు, నాది నాకు తెలుసు, నాది మాత్రం నా నత్తి బ్రెయిన్తో ఎట్లా ఆడుకోవాలని అట్లా ఆడుకుంటున్నా అంతే, నాది మాత్రం ఎక్కడ ఫేక్ లేదు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. నెక్స్ట్ నైనిక వస్తుంది. నైనిక వచ్చి ఫస్ట్ నబిల్ నామినేట్ చేస్తుంది. షేర్, వేర్ ఈజ్ షేర్, షేర్ ఏమైంది, సవా షేర్ అయిందా, అద్దపా అయిందా, షేర్, వేర్ ఈజ్ షేర్, గేమ్ పోయింది నీది మొత్తం. అసలు ఆ చూజ్ ఏ గ్రూప్, నువ్వు ఒక గ్రూప్లోకి వెళ్ళి అందులోనే ఆడుతున్నావు, అందులోనే ఉండిపోతున్నావు అంతే. నేను నిన్ను అసలు చూడట్లేదు ఈ మధ్యకాలంలో. పీపుల్ వాంట్స్ అంటే నిన్ను కోరుకుంటున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు దగ్గర నుంచి కావాలని కోరుకుంటావు, కానీ నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు నీతో ఉన్న పీపుల్ తోటి ఐ సీ యూ పీపుల్ ప్లే విత్ యూ, వాళ్ళ గురించే, అంటే నువ్వు నీకోసం నీతో పాటుగా ఆడుతున్న వాళ్ళ గురించే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అని అంటే నేనా ఎక్కడ అన్నట్టుగా మాట్లాడతాడు.
చెప్పంగానే గౌతమ్ కృష్ణతోటి ఉంటున్నావు, గౌతమ్ కృష్ణతోటి మాట్లాడుతున్నావు, కానీ గౌతమ్ కృష్ణకి ఎందుకు ఓట్లు వస్తున్నాయి, గౌతమ్ కృష్ణకి ఎందుకు పొగుడుతున్నారు, టాక్ వస్తుంది ఎందుకు అంటే ఇదంతా ఈ వర్షన్ ఏంటంటే నైనిక వర్షను. అట్లా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే గౌతమ్ కృష్ణకి ఎందుకు ఓట్లు పడుతున్నాయి, గౌతమ్ కృష్ణకి ఎందుకు పొగుడుతున్నారు, గౌతమ్ కృష్ణకి ఎందుకు టాక్ వస్తుంది, గౌతమ్ కృష్ణని ఎందుకు మెచ్చుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ నువ్వు మాట్లాడతావు కదా, అది కరెక్ట్ కాదని చెప్పింది. కానీ చాలామందికి అది అర్థం కాదు. ఎట్లా అనుకుంటారు తెలుసా, గౌతమ్ కృష్ణ కొట్టు పడుతున్నాయి, గౌతమ్ కృష్ణ ఇట్లా పడుతుంది అని చెప్పి వీళ్ళందరికీ హింట్ ఇచ్చిందా అన్న ఫీలింగ్లో పోతారు, లేదంటే పొగిడిందా అన్న ఫీలింగ్లో పోతారు. కాదు, ఆమె ఏం చెప్పిందంటే నబీలు ఇట్లా అనుకుంటుండు, నబీలు ఇట్లా బ్యాక్ బెచ్చింగ్ చేస్తున్నావు, నువ్వేం బ్యాక్ బెచ్చింగ్ చేస్తున్నావు అంటే గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుతున్నావు, ఓట్లు ఎట్లా పడుతున్నాయి, అసలు ఎందుకు పొగుడుతున్నారు నాగార్జున గారు, అసలు ఏం చేసిందని ఇట్లాంటివన్నీ అన్నాడు కదా. అసలు అతను ఏం చేసిందని అతన్ని మెచ్చుకోవాలి జనాలు, అసలు ఎందుకు మెచ్చుకుంటున్నారు, ఎందుకు అసలు ఇక్కడ దాకా వచ్చిందని చెప్పి బాధపడతాడు కదా నబీల్. సో దాని మీదకి వెళ్ళి చెప్పింది అన్నట్టు. గౌతమ్కి ఎందుకు ఓట్ చేయరు చెప్పు, చేయరు, గౌతమ్కి ఓట్లు వస్తాయి, ఎందుకు ఆపరేషన్ వస్తుంది చెప్పు అని మళ్ళీ అడిగి నబీల్ బ్యాక్ బిచ్చింగ్ అయితే నేను ఏం చేసినట్టు గుర్తులేదు, నేను ఏమైనా మాట్లాడితే కనుక గౌతమ్ గురించి నేను మాట్లాడితే కనుక ఓన్లీ గేమ్ గురించి మాట్లాడుంటా, అంతకుమించి ఇంకేం లేదు. నామినేషన్ పాయింట్ ఎందుకు ఇచ్చిండు, సీతాఫలం అనే పాయింట్ తోటి నామినేషన్ పాయింట్ ఇచ్చిండు చూసినావా అని ఇట్లాంటిదైనా చెప్పుంటే తప్ప అంతకుమించి ఇంకేం చెప్పలేదు అంటాడు. అండ్ ఇక్కడ ఎవరు నైనిక, నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేయి, మిగతా వాళ్ళ గొడవలకి దూరకు అవసరం లేదు అని చెప్పి నబీల్కి చెప్తే నేను ఎక్కడ దూరలేదు కదా అని చెప్పి నబీల్ అంటాడు. అయిపోయింది, కావాలని లొల్లు పెట్టుకుంటున్నారు, నీ కప్పు కావాలంటే షేర్లు కాడని చెప్పింది, అయిపోయింది. నెక్స్ట్ సోనియా యష్మిన్ నామినేట్ చేసి ఏమన్నదంటే సోనియాని పాయింట్అవుట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని ముందుకు దోసి నువ్వు గేమ్ ఆడుతున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడిన యష్మి ఇప్పుడు ఎక్కడ పోయింది, యష్మి ఏం చేస్తుంది అని చెప్పి గట్టిగా మంచిగా చెప్పింది ఒక పాయింట్ అయితే ఇది. ఆ తర్వాత ఆ యష్మి ఏది, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు లైవ్లో, వేరీ యష్మి అంటే నిఖిల్తో కనబడతా ఉంటావు అని చెప్పి కూడా చెప్పింది. అయితే ఇక్కడ నీ ఫ్రెండ్ జోన్లో నీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడే ఉంటే కష్టము, అసలు వేరీ యష్మి అన్న సిచ్యువేషన్ వచ్చింది, లెట్ ఇట్ గో, బాగా ఆడాలి అని చెప్పి ఒక మాట అనగానే యష్మి ఏడుపు స్టార్ట్ చేసింది. ఈ గ్రూప్ గేమ్ నిఖిల్తో ఎక్కువ కనబడుతున్నా, ఈ గ్రూప్ గేమ్ అనడము నిఖిల్తో ఎక్కువ కనబడుతున్నావు, అసలు నాకే అర్థం కావట్లేదు, అసలు ఎలా అయింది ఇదంతా, ఒక్క నుంచి ఎమోషనల్ అవుతుంది అని చెప్పి ఏడ్చి గెట్టింగ్ ఎమోషనల్ అసలు నాతో కావట్లేదు, అసలు ఇది ఎలా పోతుంది అన్నట్టుగా యష్మి ఒక డ్రామా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో నాకు తెలుసు అని చెప్పి ఇంకా ఏడుస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ జోన్ కంఫర్ట్ జోన్ పక్కన పెట్టి చేసినా కానీ అనుకుంటే ఇక ఆ ఏడుపులోనే 2-3 డైలాగులు కొట్టింది. ఆ తర్వాత అయినా నువ్వు ఇంకొకటి చెప్తున్నా, నీ ఫ్రెండ్స్లోనే నువ్వు కొంతమందిని కొన్ని మాట్లాడుతున్నావు, ఆ మాటలు కరెక్ట్గా లేవు. ఇప్పుడు నువ్వు శ్రీపాద ప్రేరణ వాళ్ళిద్దరి గురించి క్రింజ్ అని అన్నావు, ఈ డేట్ అంతా క్రింజ్ అని అన్నావు అంటే అక్కడ పృథ్వీ ఇక్కడైనా కొద్దిగా నిఖిల్, నైనిక, యష్మి, ఇందులో క్రింజ్ అనేది ఎట్లా అంటావు నువ్వు అంటే పృథ్వీ ఉండి క్రింజ్ అనేది అది కాదు, ఇలాంటి డేట్స్ క్రింజ్ లాగా అనిపిస్తాయి అని ఒక మాట అన్నది అని చెప్పి చెప్పింది. డేట్ గురించి చెప్పింది తప్ప వాళ్ళిద్దరి గురించి కాదని చెప్పి పృథ్వీ వత్తాసు వాళ్ళకి వెళ్ళే పర్లేదు చెప్పింది, కరెక్ట్ పాయింట్ అనుకోరు. అయితే నైనిక ఇంకా చెప్తుంది, యష్మి వై యు ఆర్ సో డెస్పరేట్ టు డ్యాన్స్ విత్ నిఖిల్, ఎందుకు నిఖిల్తోటే డాన్స్ చేయాలని అంతగానో కోరికతో ఉన్నావు, నాకు చిన్న చిన్న ఆనందాలు అని అన్నది కదా, సో ఎందుకు అంతగానో ఉన్నావు, అండ్ ఆ రోజు మీ డ్యాన్స్ కూడా అంతగా లేదే, అసలు ఆ పర్ఫార్మెన్స్ కూడా అంత లేదు, ఎందుకు ఎంత చేశారు మీరు అని చెప్పారు, ఓన్లీ ఇట్లా ఉంది అంటే నైనిక ఉద్దేశం చెప్తా. నైనిక ఉద్దేశం ఏంటంటే అది బీభత్సమైన రొమాంటిక్ సాంగ్ లాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే కనుక ఆయనతోటే చేస్తా అని అనుకోవాలి, ఒక డాన్సర్లకి ఇలా ఆలోచిస్తుంది కదా, ఆయనతో చేస్తా అనుకోవాలి, అట్లా కాదు నువ్వు నార్మల్గా డ్యాన్స్ చేయడానికి ఎవరితోటి చేస్తే ఏంటి అన్న సెన్స్లో చెప్పింది. సో అసలు అంత లేదు పర్ఫార్మెన్స్ అనగానే అంత నవ్వేరుకోవడానికి వాట్ డిడ్ యూ, అసలు ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ దేనికి చేశారో చెప్పు అని చెప్పి నైనిక అడిగింది. డోంట్ బ్యాక్ బిచ్ అని ఒక మాట చెప్పింది. అనగానే డోంట్ బ్యాక్ ఫైర్ వి యువర్ పీపుల్ అని కూడా అనగానే యష్మి ఉండి గేమ్ గురించి మాట్లాడుతున్నాను, నబీల్ చెప్పిన పాయింట్ నేను చెప్పేది గేమ్ గురించే మాట్లాడుతున్నాను, వేరే వాటి గురించి మాట్లాడతలేము. నాకు ఇక్కడ నైనిక లాస్ట్లో ఒక మాట చెప్పి మంచి పొగిడింది. అప్పుడు సోనియా నామినేట్ చేసే టైంలో కానీ మిగతా టైంలో కానీ నేనున్నప్పుడు కానీ
నువ్వు నాకు ఒక పెద్ద హెల్లులాగా కనిపించేది, డేంజరస్ నరకం లెక్క కనిపించేది. అట్లాంటి ఇప్పుడు నువ్వు అట్లా లేవు. మాకు ఆ డేంజరస్ నరకం కనిపించే హెల్లు చూపించే పిల్లే కావాలి, ఆ యష్మి కావాలి, ఇప్పుడు లేదు అది కావాలి అని చెప్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ బీభత్సమైన మోటివేషన్ ఇచ్చిండబ్బా, ఇద్దరికి మోటివేషన్ ఇచ్చిండు. ఇద్దరిని నామినేట్ చేయడం అంటారు అని నెక్స్ట్ లెవెల్లో మోటివేషన్ చేసిండు. అయితే ఫస్ట్ మణికంఠ వచ్చి ఎక్కడ మణికంఠ వచ్చి నిఖిల్, అప్పుడు నేనేమన్నా నీది గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పిన. అప్పుడు నువ్వేమన్నా చూసావా అన్నావు. ఎస్, నేను ఇప్పుడు బయటికి చూసి వచ్చాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఫాలింగ్ డౌన్. ఎస్, ఇట్ ఈజ్ ఫాలింగ్ డౌన్ యువర్ గ్రాఫ్. నువ్వు కనెక్షన్స్ కోసం వచ్చినావా, గేమ్ కోసం వచ్చినావా? క్లారిటీ ఉందా నీకు? అసలు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు నీకు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి గట్టిగానే చెప్పిన. ఒక్క నిమిషం ఆగురు, ఎక్కడ ఉంటుంది మనకంటే లైవ్లో చెప్పేస్తే, లైవ్లో అయితే మంచిగా ఉంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా. ఫస్ట్ పాయింట్, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు నీకు, అసలు నువ్వు దేనికోసం వచ్చినావు. రెండోది, ఫిల్టర్ తీసేయి. ఫిల్టర్లు ఉంచుకొని మాట్లాడుతున్నావు, ఫిల్టర్ తీసేస్తే బాగుంటుంది. అసలు నువ్వు ఎందుకు నెక్స్ట్ మూవీ ఏమవుతుందని టెన్షన్ తోటి అట్నే ఉండి చెప్పలేకపోతున్నావు ఏది కూడా. నెక్స్ట్ మూవీ గురించి నువ్వు ఎందుకు పొలైట్ ఆన్సర్లు చెప్తావు? రెండు రకాలుగా, ఒక దగ్గర ఒక రకంగా, ఇంకో రకంగా ఎందుకు మాట్లాడతావు? కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి కాదు, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావు, గేమ్ గెలవడానికి వచ్చినావు. నామినేషన్ పాయింట్స్ అసలు ఏంటి? అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తావు తెలుసా? స్ట్రాటజీలు ప్లాన్ చేస్తావు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టాలి, నా మీద నామినేషన్ చేయొద్దు, ఆడియన్స్ కూడా దగ్గర అవుతున్నాడు, దూరం చేయాలి, ఇలాంటి స్ట్రాటజీలు, కన్నింగ్ ప్లాన్స్. అంటే నేను అట్లా చేయలేదు మచ్చ, అది కాదు మామ అని చెప్పి ఇట్లా చెప్పడానికి ట్రై చేస్తాడు. కాదు, ఒక మాట నువ్వు స్ట్రాటజీలు వేస్తున్నావు, కానీ అది కాదు, ఇక అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంక నువ్వు గట్టిగా ఆడాలంతే. ప్రతిదాన్ని ఒక దిక్కు రాశిగా మాట్లాడుతూ ఇంకో దిక్కు మెత్తగా కన్వే చేయడానికి ట్రై చేయొద్దు. అక్కడ ర్యాష్గా మాట్లాడితే ఇక్కడ ర్యాష్గా మాట్లాడు, ఇక్కడ మెత్తగా మాట్లాడితే అక్కడ కూడా మెత్తగానే మాట్లాడు. కానీ రెండు రకాలుగా చూపిస్తే అది నీకిలా ఇది నీకిలా కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి గట్టిగా చెప్పిండు. మాటలు రకరకాలుగా మారుస్తున్నావు, గ్రాఫ్ తగ్గిపోతుంది. పొలైట్గా ఉండకూడదండి, పొలైట్గా ఉండకూడదు, అది నీ ఇష్టం. కానీ రెండు రకాలుగా ఉండకు, ముందు ఒక మాట ఇంకొక మాట వద్దు అని చెప్పాడు. ఒకటే చూపించు, రెండు చూపించకు అని చెప్పేసాడు. అండ్ ఇక ఏమంటాడు, థ్యాంక్స్ అని చెప్పాల్సిందే. ఆ తర్వాత నబీల్కి ఫ్రెండ్ కాబట్టి చెప్తాడు. ఫ్రెండ్ కాబట్టి టాప్ 3లో ఉండాలనుకొని చెప్తున్నా, మీరిద్దరిలో ఎవరెవరు గెలవాలని కూడా చెప్తాడు పోయేటప్పుడు. అయితే ఫస్ట్ వీక్ మెత్తగా ఉన్నావు, సెకండ్ వీక్ గట్టిగా, థర్డ్ వీక్ ఇంకా గట్టిగా షేర్ అన్నావు, షేర్ లెక్క ఆడినావు, సిక్స్త్ వీక్ ఓకే. ఆ తర్వాత నుంచి నామినేషన్ నుంచి తప్పించుకొని ఆడుతున్నావు. అసలు ఇక్కడ దాకా గుంజుకొచ్చున్నావు మామ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్లో నామినేషన్లోకి ఎట్లా రాకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నావు. వీటితో కనెక్షన్ పెట్టుకొని, వాళ్ళతో వీటితో ఈక్వేషన్స్ మాట్లాడుకొని నువ్వు ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా బాగా ఆడతావు, నీకు అట్లాంటి ఈక్వేషన్స్ అవసరం లేదు. ఇంత దాకా వచ్చినావు నబీల్, అర్థమైందా? దంచుకుపో అని చెప్పాడు. ఈక్వేషన్స్ పెట్టుకున్నా అంటే పృథ్వీతోటి ఒక డీల్ సెట్ చేసుకుని ఆడింది కదా అన్నట్టు. ఆ తర్వాత ఇక సాక్రిఫైజ్లు వద్దు, అయిపోయింది సాక్రిఫైజ్, ఇంకేం చేస్తావు? చాలా చేసింది కదా విష్ణుకి, నిఖిల్కి. సో సాక్రిఫైజ్లు వద్దు, ఇంకా వదిలే, అవినాష్ కూడా చేసినట్టే. అయితే 4 వారాలే ఉంది, ఆడు, కప్పుతోటి బయటకు రావాలి. ఇక్కడ హౌస్లో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వస్తున్నావు అంటే నువ్వు కప్పుతోటే రావాలంతే అని చెప్పి గట్టిగానే ఇచ్చాను. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించు. నీ మనసులో నీ కోరిక బయటకు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది? అంతా లైవ్లో బయటకు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది? నువ్వు గెలవాలనుకుంటున్నావు అని చెప్పి బయటకు చెప్పు. నీ ఇన్సెక్యూరిటీని వదిలే. ఏదైనా ఇష్యూ జరిగితే నీ పాయింట్ పెట్టు. అంటే వాళ్ళిద్దరు కూడా పడుతుంటే మనం ఎట్లా పోతామంటే, ఎవరిద్దరు జరిగినా నువ్వు ఎంతమంది అయినా నీకు ఒక మైక్ ఇచ్చారు, నీకు ఇక్కడ ఉండడానికి ఇచ్చారు, నీకు స్పీచ్ రైట్ ఉంది, ఖచ్చితంగా నీకు రైట్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడవచ్చు. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నీ పాయింట్ ఏందో అక్కడ చెప్పేసేయి. అలా కొంచెం ఓవర్తో బొడ్డు. నెక్స్ట్, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతావు కదా, నీ స్ట్రెంతే ఫిజికల్, గట్టిగా ఆడు, సత్తాన్ని నిరూపించుకో అని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. నీ ఒపీనియన్ చెప్పడానికి ఎందుకు జంకుతున్నావు, ఈ పాయింట్ కూడా అన్నాడు. సో ఆ తర్వాత నబీల్, ఐ యాక్సెప్ట్ దిస్ నామినేషన్స్. నన్ను ఎవరు నామినేట్ చేస్తలేరు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే నాగమణికట్టుండి, దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ప్రతిదీ గేమే, నామినేషన్ అనే కాదు, ప్రతిదీ గేమే. 5th వీక్ 6th వీక్లో ఉన్న అది ఇప్పుడు లేదు. అప్పుడు నాతో ఏం ఆడారు? సేఫ్ గేమ్ ఆడి నా దగ్గరికి ఆడియన్స్ రాకుండా చేస్తారు. ఇప్పుడు కూడా నీ దగ్గరికి ఆడియన్స్ రాకుండా చేస్తున్నారు, నీకు అర్థమైతే లేదు.
ఒక నిమిషం. ప్రతిరోజు కూడా నీదేదో ఒకటి ఉండాలి. నువ్వు ఖచ్చితంగా టాస్క్ పేపర్ చదవడం కూడా ఇక్కడ గేమే అని చెప్పి చెప్తాడు. అవన్నీ తీసేసేట్లే కానీ ఎపిసోడ్లో రైట్ టు స్పీక్ నీకు ఇక్కడ మాట్లాడుకోవడానికి ఉంది, ఇండివిజువల్గా ఆడండి, బాగా ఆడండి అని చెప్పేసి అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ ఒక్క నిమిషం వాడేట్రా అవినాష్, టేస్టీ తేజ, మన రోహిణి వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అది సీన్ రిక్రియేట్ అక్కడక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫుల్ ఫన్ జనరేట్ చేయడానికి బాగానే ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు నాగమణికంట నబీల్కి ఏం చెప్పాడంటే జాగ్రత్తగాడు, ఇండివిజువల్ గాడు, గ్రాఫ్ తగ్గుతుంది, విన్నర్ అయ్యి రావాలి అని చెప్పాడు. విష్ణుప్రియ ఏడిచింది, హక్ చేసుకున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళి ఫుల్ వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇమిటేట్ చేంజ్ చేసుకుంటూ ఎట్లా చెప్పిండి ఏం కథ అని. ఆ తర్వాత టేస్టీ తేజ, నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు టేస్టీ తేజ ఏం చెప్తారంటే మనకంటే చెప్పిన అన్నిట్లలో దూరొద్దు, మనం దూరదా అన్ని సెన్సిటివ్ పాయింట్స్ అన్ని ఆలోచించి దూరాలని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత సీత వచ్చింది. సీత రాగానే సీత స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రేరణ, నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు చీఫ్ అయినావు కదా, ఇంకోసారి చీఫ్ అవ్వాలని ఉందా అంటే లేదు ఇంకా నువ్వు చీఫ్ అవుదాం అనుకున్నా ఎవరు సపోర్ట్ చేయడు నీకు, ఎందుకంటే అంత టార్చర్ చూపించినావు, మొత్తం డిక్టేటర్షిప్ తోటి అట్టర్ ఫెయిల్యూర్, మామూలు కాదు ప్రేరణ, దారుణం అది. నెక్స్ట్ సీతాఫల్కి నువ్వు సిగ్గులేదని మాట్లాడినావు, ఇంకా చాలా మాట్లాడినావు, వర్స్ట్ ఫెల్లో అన్నావు. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఒక టీమ్ లీడర్ అయినప్పుడు, ఒక క్లాన్ చీఫ్ అయినప్పుడు, ఒక చీఫ్ అయినప్పుడు నీ మీదే కెమెరా ఫోకస్ ఉంటుంది. అనగా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడినావు, బిహేవియర్ కరెక్ట్గా లేదనిపించింది. అండ్ బెటర్గా రూల్ చేయాలి అని అనుకుంటూ ఇట్లా చేసినావు, కానీ కొన్ని మాటలు వదలడం వల్ల ఇట్లా బాగాలేదు. అంటే నేను కష్టపడ్డా కదా పని చేసినా అంటే నువ్వు చేసినావు, చాలా కష్టపడ్డావు, కానీ ఇది రాంగ్గా పోతుంది, ఎందుకంటే మాటలే పోతాయి అని చెప్పి చెప్పింది. అండ్ ప్రేరణ నేను కూడా చేసిన అంటది, వాళ్ళు పడుకునేంత వరకు వాళ్ళు లేవకంటే ముందు లేచి వాళ్ళు పడుకున్న తర్వాత కూడా నేను వర్క్ చేసినానంటే చేసిన చాలా కష్టపడ్డావు, కాకపోతే ఈ అన్నిటి వల్ల నెగిటివ్ అవుతావు అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను ఇట్లా కష్టపడ్డా అట్లయింది ఇట్లయింది అనేది. నీ వర్డ్స్ వల్ల చాలా బాగా హట్ అవుతారు అనే పాయింట్ ఇక్కడ నుంచి వచ్చింది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ అని చెప్పి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాళ్ళే అడిగింది అబ్బాయి, ఇది మాత్రం గ్రేట్ అంటే గ్రేట్ అనిపించింది. ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది కదా, అది నీకు సూట్ కేసు వచ్చింది కాబట్టి నీకు అవకాశం వచ్చింది, అందులో కూడా నువ్వు పెద్ద ఫ్లిప్ కొట్టడం అనిపించింది. ఎందుకంటే నామకే వ్యవస్థ హెల్ప్ చేస్తేంది చేయకపోతేంది. నీకు సూట్ కేసు రోహిణి ఇచ్చినప్పుడు రోహిణికి నువ్వు ఖచ్చితంగా చేస్తావని అనుకుంటే లాస్ట్ మూమెంట్ నబిల్కి చేసిన తప్పు పడతలేదు, కానీ నబిల్కి ఇచ్చిన తప్పు కాదు, కానీ గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా నువ్వు రోహిణికి చేస్తావని అనుకుంటాం కదా. అంటే నాకు యాక్చువల్లీ పోతూ ఉంటే డిస్కషన్లో ఇంకా ఆడ్ పాయింట్స్ అసలు బ్రెయిన్లో లేదా ఆమె పేరు అని కూడా చెప్పింది, నాకు నబిల్ పేరే ఉందని చెప్పింది. ఎందుకంటే నబిల్కి ఇస్తే ఖచ్చితంగా మనోడు ప్రేరణకు వాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ఇచ్చింది, కానీ అది నబిల్ బ్రేక్ డౌన్ చేసింది. సో నెక్స్ట్ ప్రేరణ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్. ఇక్కడ ఏం చెప్తా అంటే ఫస్ట్ స్టెప్లో నేను తనకి సపోర్ట్ చేసిన, తర్వాత ఇంకొక ఛాన్స్ వస్తుందని నాకు తెలియదు కదా, ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను నబిల్కి కూడా చేయాలని నుండి నబిల్కి చేసినాను అంటది. చేశానంటే అది కరెక్ట్ కాదు కదా, నువ్వు రోహిణికి సపోర్ట్ చేస్తే రోహిణికే సపోర్ట్ చేయాలి. సెకండ్ ఇది డెసిషన్ మేకింగ్ ది లాస్ట్ పాయింట్ అన్నప్పుడు నువ్వు ఎట్లా సపోర్ట్ చేసినావు అన్న పాయింట్ మాట్లాడుతుంది. అయితే ఇక్కడ నేను చేశాను కదా, ఫస్ట్ నాకు చేయాలనిపించింది కాబట్టి చేసినానంటే అక్కడ రోహిణి చేయెత్తి అడిగాను కాబట్టి చేసిన అన్న కదా, నేను అంతకంటే ముందు నేను అడిగిన కదా, అడిగే సపోర్ట్ ఉంటే దాన్ని చెయ్యానంటే తర్వాత కూడా అడిగావు కాబట్టి చేస్తున్నా అన్న పాయింట్ తోటి నేను చేసిన అని చెప్పినావు కదా నాకు అని అంటే, అవును ఒకవేళ నువ్వు అడగకపోతే నాకు ఫస్ట్ స్టెప్లో కూడా నబిల్ పేరు గుర్తొచ్చేది అని అన్నది. అనగానే ఓ అని చెప్పి సీత షాక్ అవుతుంది. అయ్యి నేను ఇంకా ఫస్ట్ రౌండ్ రోహిణికి సపోర్ట్ చేసిన రౌండ్లో నిజంగా రోహిణికి గ్రాటిట్యూడ్ తోటి చేసినావు అని అనుకున్నా, అది కూడా కాదా, ఊరికేనే చేసినావు, అడిగింది కాబట్టి చేసినావు అని అంటే లేదు గ్రాటిట్యూడ్ కూడా ఉంది, కానీ ఫస్ట్ స్టెప్ నేను యాక్చువల్లీ నా బ్రెయిన్లో నాకు నబిలే ఉండే, కానీ ఫస్ట్ స్టెప్ నేను తనకి చేసిన కదా, సెకండ్ స్టెప్ ఇంకా తనకు అవసరం లేదు కదా అని చెప్పి నబిల్కి చేసిన అని చెప్పి మళ్ళీ కవర్ చేసుకుంటారు. కవర్ డ్రైవ్లు ఇవన్నీ అంత ఫ్లిప్లు ఇవన్నీ. నెక్స్ట్ నబిల్ నిన్ను అడిగిండా మరి ప్రేరణ, నిన్ను అడిగిండా నబిల్ నాకు చెయ్యి అని చెప్పారంటే లేదు, ఆయనకు అడగకపోయినా చేస్తావు, ఈమె ఇక అడిగినా చెయ్యవు, ఏంది సరే నీ ఇష్టము కానీ అని చెప్పి
చెప్పారు. ఆ తర్వాత సీత చెప్పింది. ఆ తర్వాత సీత చాలా క్లారిటీ వచ్చింది. వెరీ నైస్ రోహిణి ఏమంటావు అని అంటే నాకు కూడా వచ్చింది అన్నట్టు చెప్తుంది రోహిణి. అయితే మీకు విషయం చెప్పాలి ప్రేరణ, నువ్వు చీఫ్ అవ్వాలి అని బాగా కోరుకుంది, బయటకే కాదు లోపల కూడా కోరుకుంది, నీకు తెలియని సైడ్ కూడా కోరుకుంది. ఓన్లీ రోహిణియే అంత కోరుకున్న ఆమెకి నువ్వు ఇట్లా అని చెప్పి సపోర్ట్ చేయలేదు అని చెప్పి పాయింట్ చెప్తుంది. అయితే నాకు తెలుసు తను నాకు బాగా సపోర్టివ్గా ఉందని అని అంటుంది పంతమించి నబిల్. నాకేమనిపించిందంటే నబిల్కి డిజర్వ్డ్, చాలా ఫస్ట్ నుంచి ఆడుతుండు, షీల్డ్ అయినా షీల్డ్కి సూట్ కేసుకి ఏం సంబంధం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. అట్లెందుకు సంబంధం లేదని చెప్పి అటు ఓకే పవర్ వచ్చింది సూట్ కేసు. ఇక్కడ సీత ఏమంటుంది తెలుసా, నీకు ఆ పవర్ వచ్చిందే ఒకరిని ముందుకు తీసుకొని పోవాలి అన్న మెగా చీఫ్ పవర్ వచ్చింది సూట్ కేసు వల్ల. మరి సూట్ కేసు ఇచ్చిన పర్సన్కి మాత్రం నువ్వు సపోర్ట్ చేయలేదు అని చెప్పి పాయింట్ చెప్పింది. నెక్స్ట్ సీత అడగకపోతే ఇవ్వడం వేరు, అడిగితే అడగకపోతే ఇవ్వకపోయి ఉండేదానివి, అడిగితే కానీ ఇచ్చినావు, అడగకపోతే ఖచ్చితంగా నబిల్కి సపోర్ట్ చేసేదాను అని చెప్పినావు అంటే చేస్తాను అంటుంది. అవును అంటుంది. ఓకే నబిల్ ప్రేయర్ ఉంది నా బ్రెయిన్లో అని అంటుంది. ఓకే నీకు నబిల్ ప్రేయర్ ఉంది బ్రెయిన్లో, రోహిణిది లేదు అంటే నాకు నబిల్ది ఉంది అంటున్నా, రోహిణిది లేను అని అంటే అదే నబిల్ది ఉందంటే రోహిణిది లేనట్టే కదంటే అవును అంటుంది. ఆ తర్వాత ఇక్కడ వావ్ అని చెప్పి సీత క్లాప్స్ కొడుతుంది. కొట్టి రోహిణి అర్థమైంది కదంటే ఎస్ క్లియర్ అంటే అయిపోయింది. ఆ తర్వాత యష్మి నామినేట్ చేస్తుంది. యష్మి దగ్గరకు వచ్చేసరికి యష్మికి పాజిటివ్ ప్లస్ నెగిటివ్గా మాట్లాడింది. ఇక్కడ యష్మి నిఖిల్ విషయంలో ఈమెకి నిఖిల్దే తప్ప అనిపించింది. నాకేంటంటే 2 చేతులు కలిస్తేనే సపట్లు, 2 వేలు కలిస్తేనే చిటికెలు, కాబట్టి ఇది జరగడానికి కారణం ఇద్దరు సైడ్ తప్పు ఉంది అని నేనంట. ఖచ్చితంగా అతను అవాయిడ్ చేయడానికి ట్రై చేసిండు, కానీ అవాయిడ్ చేసినప్పుడు అవాయిడ్ కాకుండా ఆయననే పట్టుకొని ఉన్నది యష్మి. కానీ ఇదంతా డిస్కస్ చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే ఈరోజు మళ్ళీ కలిసిపోయారు. సరే రైవల్రీ మెయింటైన్ చేద్దామా, ఫేక్గా ఉండకపోతే నడవదు కదా, ఇట్లాంటివి కూడా డిస్కషన్స్ అయినాయి. ఎస్ నెక్స్ట్ యష్మిది ఏంటంటే ప్రేరణ గురించి నువ్వు వెనకాల మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే ఏం మాట్లాడంటే క్రింజ్ అని అన్నావు అంటే క్రింజ్ అనేది నాకు ఇప్పుడు యాదికి వచ్చింది అని మధ్యలో చెప్తుంది. నాకు యాదికి వచ్చింది, నేను ఏమంటున్నానంటే క్రింజ్ అనేది నేను వాళ్ళని అవినాష్ టేస్ట్ సేమ్ అదే డ్రామా ప్లే చేస్తుంటే వాళ్ళని క్రింజ్ అన్నా అని చెప్పి అంటుంది. సరేనే గుడ్ నైస్, ఇది నమ్మచ్చు కూడా చెప్పలేము ఏందో. అయితే యష్మి గురించి మాట్లాడాలంటే ఇంకా బేజార్ వచ్చింది అబ్బా, ఎందుకంటే ఈరోజు మళ్ళీ అంత ఇప్పుడు నిఖిల్కి ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యష్మి నెగిటివ్ పెట్టుకొని చేయాలి. మరి ఏంది ఇప్పుడు యష్మి వాళ్ళిద్దరు కలిసిపోయారు, ఇంకేముంటుంది. అయితే ఫస్ట్ మెగా చీఫ్ అప్పుడు కూడా నువ్వేం చేసినావు, నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేయాలని చెప్పి చూసినావు అని చెప్పి సీత అంటుంది. యా వెరీ బ్యాడ్ కదా అది. అండ్ నిఖిల్ గేమ్లో పడి నువ్వేం చేసినావు అంటే ఆ గేమ్లో నుంచి బయటకు రాకుండా అక్కడే ఉంటున్నావు, వెనకాల పడతా తిరుగుతున్నావు. ఎక్కడుంది యష్మి అంటే నిఖిల్ దగ్గర ఉందన్న పాయింట్కి వెళ్ళిపోయింది. అంటే ఐ అండర్స్టాండ్, అది అసలు అట్లా జరగలేదని చెప్పి చెప్పారు. ఆ తర్వాత యువర్ నిఖిల్ ఎస్ యా ఇక్కడ ఒక పాయింట్ అంటుంది, యువర్ లైకింగ్ నిఖిల్ కాబట్టి నువ్వు ఇలా అంతా చేసుకుంటూ పోయినావు అంటే అక్కడ యష్మి ఎస్ అంటుంది. అసలు యష్మి ఒక స్టాండ్ మీద ఉండదా, నాకు ఆయన మీద ఏం ఫీలింగ్ లేదంటే ఎంబటే చూడరు ఈ యువర్ లైకింగ్ నిఖిల్ అని అంటే ఎస్ అంటుంది. అటువైపు నుంచి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నువ్వేం ఆశలు పెట్టుకోవు ఓకేనా అని చెప్తుంది ఎవరు సీత యష్మికి. అండ్ అతను ఎట్లాంటి మిక్స్డ్ ఎమోషన్స్ నీతో చూపిస్తుందో నాకు అర్థమైంది. సో దానివల్ల నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు అన్న సంగతి కూడా నాకు అర్థమైంది. సో 4 వీక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా వదిలేసి ఈ 4 వీక్స్ ఆన్ ఫేస్ ఏదున్నా చెప్పేలాగా ఇదివరకు ఉన్నట్టుగా ఉండు, బాగా చేయని చెప్పి ఆ తర్వాత నా గురించి ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు ఏమనుకున్నా కానీ బయటకు ఒక రకంగా పోతుంది అని చెప్పి ఒక పాయింట్ చెప్తుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, నువ్వు డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ అని ఒక మాట ఉంటుంది. అంటే నిఖిల్ ట్రాప్లో నువ్వు పడద్దు అని చెప్తుంది. అలాగే నిఖిల్ ఉండి ట్రాపా ఏం మాట్లాడుతున్నావు, ట్రాప్ ఏంది, ట్రాప్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు, ట్రాప్ అట్లాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ట్రాప్ ఎవరు వేసారు అని అంటే ఎస్ నాకు తెలిసి నువ్వు ఒక స్ట్రాంగ్ ఉమెన్ని నువ్వేం చేస్తావు అంటే ప్రతిసారి ఒక స్ట్రాంగ్ ఉమెన్ని తన గేమ్ని డౌన్ చేసి తనని టార్గెట్ చేసి తన గేమ్ డౌన్ చేసి తను వాడుకొని పక్క జరుపుతావు అన్నట్టుగా చెప్పింది. చెప్పంగానే ఇది కొంచెం ఆడుగా అనిపించింది, వాడుకొని పక్క జరపడం. ఇవన్నీ పక్కన పెడితే ఒక పాయింట్లో ఈ పాయింట్ రైట్ ఎక్కడంటే సోనియా ఎప్పుడైతే వీళ్ళ గ్రూప్ గేమ్ని పసిగట్టిందో అప్పుడే సోనియాని వీళ్ళకి ఫ్రెండ్గా చేసుకోవడం, నిఖిల్ బాగా క్లోజ్ చేసేసుకోవడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. అయితే
నిఖిల్ నిఖిల్ ఏమంటాడంటే ఇక్కడ ఎవరు ఏంటి ఇక్కడ ఎవరు మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోరు, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు, అసలు ఇలాంటివన్నీ చెప్పడం కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తాడు. ఆయన ట్రాప్ ఏంటి ట్రాప్ అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత ఎక్కువ డిఫెండ్ చేసుకోలే కానీ లేదు నీతోనే ఉంటుంది, నువ్వు ఓవర్ షాడో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీ గేమ్ అయితే అసలు ఇంపాక్ట్ అవుతలే కానీ తన గేమ్ మాత్రం ఇంపాక్ట్ అవుతుంది, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి ఒక మాట అంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ వినడానికి, కానీ అక్కడ ఏమనిపిస్తుంది నిఖిల్కి కానీ ఎవరు కానీ ఏందిరా పోయి నెగిటివ్గా పోతుందా ఏంది సెన్స్ అన్న పాయింట్. అదే అఫ్కోర్స్ నెగిటివ్గానే పోయిందనుకో అది వేరే విషయం. అయితే యష్మి అయితే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు సీత చెప్పిన పాయింట్స్ కరెక్టే, అన్ని పాయింట్స్ వ్యాలిడే అంటాను నేను. ఈ వ్యాలిడ్లో ఆపోజిట్ వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటేనే కదా వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు నిఖిల్ గురించి సర్లే నీతో పోతున్నాను నేను. విష్ణుప్రియ డ్యాన్స్, ఇక్కడ విష్ణుప్రియ డ్యాన్స్ టాపిక్ మళ్ళీ వచ్చింది. సీత కూడా ఏంది విష్ణుప్రియతోటి పృథ్వీ నీతోటి నిఖిల్ ఉన్నప్పుడు అక్కడ విష్ణుప్రియ పృథ్వీతో సరిగ్గా లేదు కదా అని చెప్పి మార్చుకుంటే గౌతమ్తో వచ్చింది, అక్కడ ఎందుకు నువ్వు అంతగా అంటే నాకు అర్థమైంది అని చెప్పి మొత్తం మసిగుసి మారేడుగా చేసే ప్రయత్నం చేసింది. పృథ్వీకి విష్ణుకి మధ్యలో అసలు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు ఇంతకంటే ముందు డిస్కషన్స్లో జరిగింది అంటే ఇదే నామినేషన్లో అంతకంటే ముందు డిస్కషన్స్లో లేవని పాయింట్లు ఇప్పుడు లేపింది. ఏంటంటే నాకు అర్థమైంది అని చెప్పి పృథ్వీకి విష్ణుకి మధ్యలో నేను పోతే అది ఎక్కడ గొడవ అవుతుందో, లేదు మళ్ళీ పృథ్వీకి నాకు ఎలాంటి మీమ్స్ వస్తాయో అని భయపడి నేను అట్లా చేయలేదు అని చెప్పి, అంటే డాన్స్ నాకు వద్దన్నా నేను నిఖిల్తోటి చేస్తానని చెప్పి ఇట్లా కవర్ చేసింది. అందుకంటే ముందేం చెప్పింది క్లారిటీగా నందు మళ్ళీ ఇక్కడ మార్చేసింది అన్నమాట. అయితే నెక్స్ట్ నాకు పృథ్వీకి ఏమైనా వస్తుందేమో అని అనుకొని నేను చేయలేదు అని చెప్పింది. ఆ తర్వాత నాకు అర్థమైంది అసలు ఎందుకు అట్లా అని గొడవ ఎందుకు పెట్టుకోవట్లేదు, అది ఎందుకు ఇది ఎందుకు అని అంటే నాకు అర్థమైంది నిఖిల్ది నువ్వు చెప్తున్నావు కదా, ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అంతే, చాలా క్లారిటీ ఇచ్చాను కానీ జస్ట్ అతనే ఓవర్ థింక్ చేసిండు, చేయొద్దని కూడా చెప్పినా అని చెప్పి జస్ట్ ఫ్రెండ్స్ మేము అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత అసలు అలాంటి ఫీలే రాలేదు నాకు అసలు ఒక్కసారి కూడా అతని మీద, నాకు ఇంతవరకు అట్లాంటిది రాలేదు అని చెప్పి మళ్ళీ అన్నాను. అండ్ టాపిక్ తిప్పి అదే పాయింట్ చెప్పింది అనుకోరి. అండ్ కిల్లర్ గర్ల్స్ టాపిక్ మాట్లాడుకున్నారు. అందరూ సోలోగా యష్మి ఇక్కడ ఉండి అందరూ సోలోగా ఆడదాం, ఇంకా ఇక్కడ నుంచి అందరం సోలోగా ఆడాల్సిందే, నేను అసలు ఎవరి గురించి మాట్లాడిన, ఇంకా అసలు ఇది బ్యాక్ బిచ్చింగ్ అని కూడా నాకు ఇప్పుడు తెలిసిందే, అసలు బ్యాక్ బిచ్చింగ్ కూడా నేను చేయను ఇవన్నీ చెప్పింది. సో ఓవరాల్గా ఒక నిమిషం నవీలో ఒకటి అవును ఇదంతా పక్కన పెడితే శేఖర్ భాష అని ఒక డైలాగ్ చెప్పాడు, అది ఒకసారి మీకు చెప్తా. ఏంటంటే నాకు మంచిగా అనిపించింది ఇక్కడ, నీకన్నా నాకు ఇక్కడ గ్రూప్ గేమ్ అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నబిల్ ఒక్కడే, గౌతమ్ ఒక్కడే, తేజ ఒక్కడే, కానీ ఇక్కడ నీకు యష్మికి నువ్వు అన్నట్టుగా ప్రేరణకి యష్మికి కలిపి చెప్తాడు. అలా ఆడుతున్నారు, ఇద్దరి బెనిఫిట్ని కలిపి పొందుతూ ముందుకు పోతున్నారు, అందుకే ఇది గ్రూప్ గేమ్ అంటున్నా అని చెప్పి ఒక మాట అంటాడు. సో నాకు ఇది రాసుకున్నా, యాక్చువల్లీ మంచిగా అనిపించింది రాసుకున్నా, అందుకే చెప్తున్నా. అయితే ఇది అయిపోయిన తర్వాత నామినేషన్స్ అయిపోయినాయి, సీత వెళ్ళిపోయింది, వెరీ నైస్. అండ్ ప్రేరణ ఇక బిగ్ బాస్ మా ఉండి ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ప్రేరణ, యష్మి, నిఖిల్, నబిల్, పృథ్వీ అంతే అయిపోయాను. అంతే ఐదుగురు పేర్లు చెప్పగానే విష్ణుప్రియ ఫుల్ హ్యాపీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటుంది. విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేయలేదు? యాక్చువల్లీ వీళ్ళంతా గేమ్ ఆడిన వాళ్ళు అబ్బా, విష్ణుప్రియ నామినేట్ చేయడానికి రీజన్స్ దొరికాయి. విష్ణుప్రియ ఏం లేదు, అట్లా ఫ్లూక్లో వెళ్ళిపోతూ ఉంది అంతే, ఎవరిని ఏమనకుండా ఏమన్నా అన్నా కానీ ఏందో యూనివర్స్ అని పిచ్చి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ వీళ్ళు నలుగురు మొత్తం రౌండ్ సర్కిల్ వేసి ఆహా మనం 13వ వారంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాం, 11వ వారంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే ఈ వారం అంతా ఉంటారు, నెక్స్ట్ వారం అంతా ఉంటారు కదా, ఆ తర్వాత కదా ఇప్పుడు నెక్స్ట్ వారం నామినేషన్లు పడితే అప్పుడు ఎలిమినేషన్, అప్పుడు ఈ వచ్చే సండే కాకుండా వచ్చే సండే దాకా ఉంటారు కదా, ఆ పాయింట్ తోటి వీళ్ళంతా ఖుషి అవుతారు మనం అందరం నామినేషన్లు లేవని. రోహిణికి ఎంత అదృష్టం అబ్బా, రోహిణికి అదృష్టం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉందంతే రోహిణికి. ఇప్పుడు అవినాష్ కంటే నామినేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మెగా చీఫ్ కాబట్టి. కానీ ఈసారి అది లేకపోయినా బచాయించేటోళ్ళేమో, ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అంతా ఓజీ వాళ్ళు
పాతోళ్ళు, ఆ పాతోళ్ళని నామినేట్ చేసుకుని వెళ్ళిపోయారు. దట్ వాజ్ అ బ్యూటీ. సో వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు, అమ్మయ్య ఇంకొక వారం వెళ్ళిపోయింది, ఇంకొక వారం దాకా మొత్తం ఈ వారం ఉండొచ్చు, నెక్స్ట్ వారం ఉండొచ్చు, ఆ నెక్స్ట్ వారం ఎండింగ్లో కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. వారం పైసలు పడ్డట్టే కదా. డబుల్ ఎలిమినేషన్ ఎప్పుడు చేయాలి? సరే, నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే, నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నిఖిల్ అంటాడు, మా అమ్మ చెప్పింది యష్మితోటి ఇలా పోతుందని, కానీ అసలు ఏంటి రాంగ్ స్టేట్మెంట్, అసలు స్ట్రాంగ్ ఉమెన్ని నేను ట్రాప్ చేస్తానని సీత చెప్పిన దానికైతే నేను అసలు క్షమించను, బయట కూడా క్షమించను. అట్లాంటి మాటలు మాట్లాడింది, ట్రాప్ చేసి వాళ్ళని పంపిస్తున్నానంటే సోనియాని నేను పంపించానా, నేను సీతను పంపించానా, ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఒక మాట. అయితే ఇక్కడ సోనియా విషయంలో మాత్రం నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, పంపించేదాకా కాదు కానీ తన గేమ్ని తన స్టైల్లో ఆడుకోనియకుండా ఈయనకు ఆపోజిట్గా ఉండాలన్న పాయింట్ని తీసేసేలాగా చేసింది మాత్రం నిఖిలే. కొంత బ్రెయినీయే వాడతాడు కానీ నైస్గా ఉంటుంది, కన్నింగ్ గేమ్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను తను వెళ్ళిపోవడం కారణం అంటే కొంచెం ఇండైరెక్ట్గా చెప్పవచ్చు. ఎస్, అంటే తన గేమ్ తను ఆడుకోకుండా ఈయన గేమే తన గేమ్ లాగా మారిపోయింది కదా, అక్కడ మైనస్ అయింది అన్నట్టు. యా, ఇక్కడ ఇక పృథ్వీ అంటాడు, అరే నువ్వు అసలు తగ్గేదే లేదు, పిచ్చి పిచ్చి మాటలకు అసలు ఓకే గీకే ఇట్లాంటి మాటలు మాట్లాడద్దురా, ఓకే అనద్దు అని చెప్పి అంటాడు. నేను నిఖిల్ నుండి సరే నిఖిల్ నుండి నాట్ యాక్సెప్టింగ్ రా, కానీ సోనియా నా వల్ల వెళ్ళడం ఏంటి, సీత నా వల్ల వెళ్ళడం ఏంటి, అసలు అలా ఎలా వెళ్తారు, హౌ కెన్ ఇట్ పాసిబుల్, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి అన్నాడు. ఎస్, ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళాలి అంటే వాళ్ళ స్వయంకృత అపరాధమే ఉంటుంది అంతే. ఇప్పుడు యష్మి నిఖిల్ ఏదో చేసిందని చెప్పి యష్మి ట్రాప్లో పడ్డా కానీ, లేదంటే సోనియా అంటే ట్రాప్ కాదు, ఒక మాట అంటే ఒక ఫ్రెండ్షిప్ జోన్లో పడ్డా కానీ, నిఖిల్తో ఫ్రెండ్షిప్ జోన్లో పడ్డ వాళ్ళందరూ గేమ్ కనబడదు, ఓన్లీ నిఖిల్ గేమ్ కనబడతాయి. ఇప్పుడు నిఖిల్తో ఉన్న పృథ్వీ గేమ్ కనబడదు, విష్ణుప్రియ గేమ్ కనబడదు, యష్మి గేమ్ కనబడదు, ఓన్లీ నిఖిల్ గేమే కనబడుతుంది. దట్ వాజ్ ద బ్యూటిఫుల్ స్ట్రాటజికల్ మూవ్ ఫ్రమ్ నిఖిల్. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి పేరు ట్రాప్ అని పెట్టుర్రి, ఇంకేదైనా ఫ్రెండ్షిప్ అని పెట్టుర్రి, ఏదైనా పెట్టుర్రి అంతే. ఆ ట్రాప్ అనేది పెద్ద మాటలకి కనబడుతుంది, వినబడుతుంది. సో అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, అదే ఈ నామినేషన్స్ పాయింట్ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్కి నబిల్ మీద కోపం వచ్చింది. నువ్వు బ్యాక్ సైడ్ నా గురించి మాట్లాడుతున్నావు అన్న పాయింట్ చెప్పింది కదా నైనిక, చెప్పగానే కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంది అంటే సీతాఫల్ తిన్నది తన నామినేషన్కి పాయింట్ చేసుకోవడానికి మాట్లాడిండు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు కదా. ఆ పాయింట్ మీదకి వెళ్ళి నేను సీతాఫల్ తిన్నది నామినేషన్కి పడాలని తిన్నాను అనడం అది కరెక్ట్ కాదు నబిల్. అయినా ఒక సీతాఫలం కోసం నామినేట్ చేస్తారని నేను అనుకుంటానా అసలు. అంటే నబిల్ ఉండి గిల్లీ అది ఏదైనా చేసి నామినేషన్లకు రావాలని ఒక పాయింట్ నాగార్జున గారు చెప్పారు కదా, అది పాటించడమేమో అని అనుకున్నా. అయినా కాదు నేను అసలు అట్లా చేయలే ఇట్లా చేయలే అని చెప్పి అని అంటే ఇక మనోడు ఇన్లే గౌతమ్ నార్మల్గా ఉంటాం, అక్కడ డిఫరెంట్. ఇక్కడ ఏమంటే నబిల్ ఏమన్నాడంటే నువ్వు మామూలుగా నార్మల్గా ఉన్నావు, కాకపోతే నామినేషన్లో టూ మచ్గా మాట్లాడుతావు, అట్లాంటి విషయాలు మాట్లాడుకున్నానంటే అవును హౌస్లో ఉన్నప్పుడు అంటాం అనం కదా, నామినేషన్లో కాబట్టి అక్కడనే గట్టిగా అరుస్తాం, మిగతా టైం అక్కడ డిఫెండింగ్ చేసుకోవాలి కాబట్టి గట్టిగా మాట్లాడతాం, ఆ యాక్టివిటీ వేరే ఉంటుంది. ఇక్కడ నేను అని అంటే కరెక్ట్గా ఉంటుందా, ఉండదు కదా అని చెప్పి చెప్పాడు. సో ఇక లాస్ట్లో యష్మి అక్కడ ఏడుస్తూ ఉంది. యష్మి ఊరికనే అక్కడ ఏది బాత్రూంలో వాష్రూమ్లో సారీ డాడీ అనుకుంటే ఏడుస్తుంది. అదబ్బా సారీ డాడీ అనేది నేను వాడితోటే ఉంటా, వాడితోటే డ్యాన్స్ చేస్తా, వాడితోటే సంతోషం అన్నప్పుడు లేదా, నేను బ్యాడ్ అయినా పర్లేదు దేనికైతే దానికి రెడీ అన్నప్పుడు లేదా. ఇప్పుడు ఐ లవ్ యూ డాడీ వచ్చింది, కథం తప్పులన్నీ కరిగిపోతాయి. అబ్బా ఆడవాళ్ళు తప్పు చేసి కన్నీళ్ళు గారిస్తే ఆ కన్నీళ్ళలో తప్పు కరిగిపోద్ది అనడానికి ఈ యష్మి ఎగ్జాంపుల్. ఎందుకంటే బయట యష్మి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. సరే పృథ్వీ ఏమంటాడంటే నాకు తెలుసురా అంతా, నాకు తెలుసు నిఖిల్ అంతా, యష్మి డ్రీమ్ వచ్చింది అని నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు, ఆ తర్వాతనే తను ప్యాంపరింగ్ చేయడం మొదలుపెట్టింది, అక్కడ నువ్వు అవాయిడ్ చేసావు నాకు గుర్తుంది అని అంటే లేదురా నాకు ఇరిటేటింగ్ అనిపించింది అందుకే నేను అవాయిడ్ చేసిన అంటే అదే, కానీ నువ్వు ఆన్ ఫేస్ చెప్పాల్సిందేమో చల్ నాకు వద్దు అని చెప్పి, అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఎందుకు చెప్తానని చెప్పి ముందే చెప్పిండు. సరే నిఖిల్ ఏమంటాడంటే ఇంత జరిగిన తర్వాత చెప్పేది ముందురా పృథ్వీ అని అన్నాడు. కాదు నువ్వు ఆన్ ఫేస్ చెప్పేది ఉండే, సరే ఎన్నిసార్లు చెప్పినా నచ్చకపోతే కట్ డౌన్ చేయమని, ఎన్నిసార్లు చెప్పినా నచ్చకపోతే కట్ డౌన్ చేసినట్టే అనేది కూడా విష్ణుప్రియ యష్మికి ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను ఎందుకు మాట్లాడతలేనంటే ఇట్లా చేస్తే నేను కట్ డౌన్ చేస్తానని చెప్పి
చెప్పినట్టుగా ఆమెకు చెప్పింది. ఆ తర్వాత ఆమెనే కదా వచ్చి నన్ను కనీసం ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి, కాదు కనీసం ఒక మనిషి లెక్క ట్రీట్ చేయి, హాయ్ బై పలకరింపులు చేయి, అది ఇది అని చెప్పి అడిగింది కదా అని చెప్తే ఎస్ అడిగింది అని చెప్పి పక్కన నుంచి ఆన్సర్. అడిగిన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎంతో మాటలు మాట్లాడింది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక పృథ్వీ అంటాడు, మిగతా వాళ్ళు కూడా ఆ తర్వాత నైట్ కూడా డిస్కషన్స్లో అవినాష్ గారి టేస్ట్ దగ్గర నువ్వు గట్టిగా మాట్లాడాల్సింది మాట్లాడలేదంటే నేను అక్కడ స్ట్రక్ అయిపోయినా అందుకే మాట్లాడలేకపోయినా అని అంటాడు. అక్కడికి ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అయింది. కానీ మిడ్ నైట్ ముచ్చట్లు కొన్ని జరిగినాయి, దాని గురించి సపరేట్ వీడియో రేపు పొద్దుగాల పెడతా. ఓకేనా, ఉంటా, టేక్ కేర్. దానికంటే ముందుగా ఈ చూడు www.swatipickles.com ఒకసారి విజిట్ చేయరి, మంచి టేస్టీ పికిల్స్ ఉంటాయి, మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, బాయ్.